సేవా సంస్థ సూర్యచంద్ర ఆధ్వర్యంలో ప్రైడ్ ఆఫ్ ఇండియా అవార్డ్స్ 2025 కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆదివారం సాయంత్రం కుకుట్పల్లిలోని భారత్ వికాస్ పరిషత్ ఆడిటోరియంలో నిర్వహించారు. సభకు ముందు ఇంటర్నేషనల్ మెజిషియన్ డాక్టర్ బిఎల్ఎన్ రాజు ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. అనంతరం డ్యాన్స్ గురువు ప్రణీత విద్యార్థులైతే కూచిపూడి నాట్య ప్రదర్శనలు అందరినీ అలరింపజేశారు. వివిధ రంగాల్లోని ప్రముఖులకు ప్రైడ్ ఆఫ్ ఇండియా అవార్డులతో పాటు ఐకానిక్ ఆర్టిస్ట్ అవార్డులను కూడా అందజేసి అందరినీ అభినందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ఎమ్మెల్సీ హాజరు కాగా, సభాధ్యక్షత లయన్ చిల్లా రాజశేఖర రెడ్డి ఇండస్ట్రియలిస్ట్ పాల్గొని కళాకారులను కళా సంస్థను అభినందించారు. ఈ అవార్డులో భాగంగా వెల్నెస్ గురువు డాక్టర్ ఈమని శ్రీనివాసరావు, అలాగే హెల్త్ వెల్నెస్ లతా, నూర్ బాషా, మోహన్ కుమార్, త్రినాథరావు, గణేష్, భాస్కర్ రెడ్డి, ఆర్ట్ డైరెక్టర్ చంద్రబాబు, శ్రీదేవి, శ్రీమంతుల వీళ్ళందరూ అవార్డులను అందుకున్నారు. ఓకే, బాగా కనిపిస్తున్నారా? కూర్చోండి ఒకసారి, కూర్చోండి. ఓకే, ఇప్పుడు కూర్చున్న తర్వాత కూడా మీకు ఎలా ఉంది అలాగే ఉంది కదా? నుంచినప్పుడు ఎలా ఉంది, కూర్చున్నప్పుడు కూడా అలాగే ఉంది కదా? అందరూ బాగానే ఉన్నారా? ఓకే, అందరు కనిపిస్తున్నారు. ఒకసారి కళ్ళు మూసుకోండి, జస్ట్ కళ్ళు నచ్చండి, కళ్ళు మూసుకోండి ఒకసారి. జస్ట్ 1 2 3 జస్ట్ ఇలా అన్నాను. ఇప్పుడు కళ్ళు తెరవండి. 1 2 3 ఒకసారి కళ్ళు తెరవండి. ఇప్పుడు మీరు బాగా చదువుతారు కదా? ఫస్ట్ క్లాస్ మైక్లో చెప్పండి. బ్రహ్మాండం. అదేంటి చదవండి. లా ఆఫ్ ఇంగ్లీష్, లా ఆఫ్ LAUGH. ఇక్కడ ఏం కనిపిస్తుంది? లా ఆఫ్ అది చెప్పాలి. లా ఆఫ్ ఇంగ్లీష్, LAUGH. ఎట్లా కనిపిస్తుంది? ఎలా కనిపిస్తుంది? సరే, LAO కనిపిస్తుంది. అదే మీకు ఏం కనిపిస్తుంది అది చెప్పాలి వాళ్ళకి. LAOGH. స్పెల్ చేయొద్దు, మామూలుగా చదవండి సార్. సరే, కష్టపడతారు కదా చదవడానికి. అప్పుడు వీళ్ళు పిల్లలు చూడండి ఎలా చదువుతారు. ఏముంది చెప్పండి గట్టిగా. గట్టిగా చెప్పారా? ఓకే, ఇప్పుడు చదవండి.
గారు, గణేష్ గారు, భాస్కర్ రెడ్డి గారు ఏదైనా సందర్భాలు, అలాగే ఆర్ట్ డైరెక్టర్ చంద్రబాబు గారు ఇచ్చేసారా? చంద్రబాబు గారు మంచి డైరెక్టర్, ఆర్ట్ డైరెక్టర్ అయినా, అలాగే శ్రీదేవి గారు కూడా ఆర్ట్ పెయింటింగ్ గోల్డ్ మెడలిస్ట్ వాళ్ళు ఇచ్చేసారు. వాళ్ళు స్వాగతం. కాసేపట్లో కూర్చుని ప్రదేశం ఉంటుంది, ఫైనల్ శిక్షణ గురించి ప్లీజ్ కావాలి. శ్రీ ప్రజ్ఞ విద్యార్థులు కూడా ముఖ్యంగా ఈ కార్యక్రమ నిర్వాహకులు మోహన్ చంద్ర గారు చాలా ప్రొఫెషనల్ ఉంటారు. ఒక క్రికెటర్ ఒక రన్ కొట్టినైతే సెంచరీ కొట్టి ఒక కార్యక్రమం చేస్తుంటారు. ప్రతి నెల కూడా క్రమం తప్పకుండా వీళ్ళందరూ పోలీసులు గుర్తించి ఈ కార్యక్రమం చేస్తుంటారు. ఇప్పుడు సండే చాలా పిల్లలు ఉన్నాయి, మీరు కూడా పెళ్లికి వెళ్ళాల్సిన కార్యక్రమం ఉంది, జగ్గిపేట వెళ్ళాలి. సో మంచి చక్కటి కార్యక్రమం చేస్తున్నారు. ముఖ్యంగా రాజుగారు చేసినటువంటి మ్యూజిక్ ఏదైతే ఉందో చాలా అద్భుతంగా చేసేస్తారు. యాక్చువల్గా వారి ప్రత్యేక అభివృద్ధి చేసుకుంటూ ఈ కార్యక్రమానికి అద్భుతంగా నిర్వహించిన పాత్ర పోషించినటువంటి ప్రతిత స్టూడెంట్స్ గారికి మరోసారి అభినందనలు తెలియజేసుకుంటూ ఇక్కడ చక్కటి కార్యక్రమం ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చినటువంటి మన మోహన్ చంద్ర గారి టీంకి, పిల్లల తల్లిదండ్రులందరూ కూడా మరొకసారి అవార్డులందరూ కూడా తెలుపుకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి సహకారం చేసినటువంటి భారత వికాస్ పరిషత్ వారు కూడా ప్రత్యేకంగా అభినందనలు చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే రాజశేఖర రెడ్డి గారు ఈ సంస్థకి ప్రతి ప్రోగ్రామ్ కూడా చేస్తున్నారు. ఇండస్ట్రియల్ రాజశేఖర రెడ్డి గారికి మనం అభినందన తెలియజేస్తున్నాం. మా ప్రో నేచురల్ సంస్థ నుంచి అనేక నేచురల్ వెల్నెస్ ఉత్పత్తుల ద్వారా దాదాపుగా 25 years నుంచి మేము అనేక లక్షల మందికి ఆరోగ్యాన్ని అందిస్తున్నాం. సో ఆ విధంగా మేము ముందుకెళ్తున్నాం. మా సంస్థ గురించి ఇంకా కొన్ని విషయాలు చెప్పడానికి నూరు భాష గారిని ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఆయన వచ్చి ఒక 5 minutes తీసుకున్నటువంటి అనేక పెద్దలందరికీ కూడా మన అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ సూర్య చంద్ర సంస్థ ప్రతి సంవత్సరం, ప్రతి నెల, ప్రతి క్వార్టర్ కూడా అనేక అవార్డులు ఇస్తూ ముందుకు వెళుతుంది. దీన్ని మనం ప్రోత్సహించాలి. అనేక మందికి అవకాశాన్ని కల్పిస్తుంది. పిల్లలకు కానీ, డ్యాన్స్ పరంగా కానీ, కళాకారులకు కానీ, వైద్య పరంగా కానీ, సర్వీస్ పరంగా కానీ అన్ని రంగాలలో నిష్ణాతుల్ని గుర్తించి సన్మానం చేయడం జరుగుతుంది. సో అందులో ఒక భాగంగా ఈ రోజు మనం ఇక్కడ కలవడం జరిగింది. ఈ రోజు అవార్డు తీసుకున్న వ్యక్తులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రతి రంగంలో ఇలా ఆహ్వానించినందుకు నేను కూడా అయినందుకు గర్విస్తున్నాను. థ్యాంక్ యూ మోహన్ చంద్ర గారు. థ్యాంక్ యూ. సూర్యచంద్ర సంస్థ వారు నిర్వహించినటువంటి బయోగ్రఫీ అవార్డ్స్ 2025 కార్యక్రమంలో తమ నృత్య ప్రదర్శనలో మ్యాజిక్ ప్రదర్శన చేసినటువంటి గౌరవనీయులందరికీ, కార్యక్రమ నిర్వాహకులైనటువంటి సూర్యచంద్ర గారికి, గౌరవనీయులు చందా రాజశేఖర రెడ్డి గారి సభ నిర్వహిస్తున్నటువంటి గౌరవనీయులు రాజశేఖర రెడ్డి గారికి, గౌరవనీయులు శ్రీనివాసరావు గారికి, ఈనాడు కార్యక్రమంతో పాటు అవార్డు గ్రహీతలైనటువంటి ప్రజలందరికీ హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, సూర్యచంద్ర కల్చరల్ ఆర్గనైజేషన్ గడిచిన అనేక దశాబ్దాలుగా సమాజానికి ఉపయోగకరమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి, సమాజ శ్రేయస్సును కాంక్షించేటువంటి పెద్దలందరికీ అవార్డులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నది. ఇది చాలా గొప్ప
మనసుకు నిదర్శనం. సమాజంలో రకరకాల వ్యక్తులు ఉంటారు. కొందరు పరోపకారమైన జీవిత ఆశయంగా పనిచేస్తే, కొందరు సమాజానికి చీడపురుగుగానే సమాజానికి నష్టం చేయడం కూడా వారి వ్యక్తిగత సుఖం కోసం, వ్యక్తిగత స్వార్థం కోసం, ఎవరైనా పర్వాలేదు అనేటువంటి భావనతో కూడా చాలామంది సమాజంలో ఉన్నారు. కాబట్టి అటువంటి మహానుభావులున్నా, మంచి వాళ్ళు ఉన్నా, చెడ్డగా ఉన్నటువంటి సమాజంలో సమాజానికి ఉపయోగపడే మంచి చేసేటువంటి వాళ్ళను గుర్తించాలి, ప్రోత్సహించాలి. మంచిని అందరూ కూడా స్వీకరించాలి. నలుగురు మంచి వాళ్ళను గౌరవించడం ద్వారా ఇతరులలో కూడా మేము కూడా గౌరవించబడాలనేటువంటి ఒక ఆలోచన రేకెత్తించాలి అనేటువంటి ఆలోచనతో ఈ సంస్థ వారు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అటువంటి చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించడం, మేము రావడం ఒక అదృష్టంగా, అవకాశంగా భావిస్తూ చిన్నారులు కూడా మన ఈరోజు నృత్య ప్రదర్శన చేసినటువంటి చిన్నారులందరికీ శుభాశీస్సులు. మన సంస్కృతి, మన సాంప్రదాయం, మన కట్టు పుట్టు, మన జీవన విధానం మిగతా ప్రపంచంలోని అన్ని దేశాల కంటే కూడా భిన్నమైనటువంటి సంస్కృతి కాబట్టి తరతరాలుగా వారసత్వంగా వస్తున్నటువంటి మన కళని భవిష్యత్ తరాలకు అందించాలి అంటే ఈ తరం వారు కూడా ఆ కళని ఆరాధించాలి, దాన్ని కొనసాగించాలి. కాబట్టి తల్లిదండ్రులు కళారాధకులు కాబట్టి వాళ్ళ పిల్లల్ని కళలలో నిష్ణాతులు చేసేటువంటి నిష్ణాతులైన వారి చేత కళా ప్రదర్శన చేయించి ఇంకా మిగతా కూడా స్ఫూర్తి పొందే విధంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగుతున్నారు. కాబట్టి ఈరోజు కళా ప్రదర్శన చేసినటువంటి చిన్నారులను మరొకసారి అభినందనలు తెలియజేస్తూ, ఇక్కడ కళా ప్రదర్శన చేసినటువంటి చిన్నారులు భవిష్యత్తులో రాష్ట్ర, దేశ స్థాయిలో కీర్తి ప్రదర్శనలు వారు సొంతం కావాలని ఆశీర్వదిస్తూ సెలవు. ఆ తర్వాత దత్త గారు హెల్త్ అండ్ వెల్నెస్. గుడ్ భాష గారు హెల్త్ అండ్ వెల్నెస్. అందరూ ఉంటుంది. నెక్స్ట్ అవర్ వేదిక చంద్రబాబు గారు, ఆర్టిస్ట్, ఆర్ట్ డైరెక్టర్ చంద్రబాబు గారు. సిడి శ్రీమంతుడు గారు, బోర్డు శిష్యులు
సార్